నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తూ ఉంటే మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కినట్టు వారి హయాంలో అటకెక్కిన ప్రాజెక్టుల గురించి, వారి పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలి, అభాండాలు వేయాలని చెప్పి చూసి ఈరోజు చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటి ద్వేషాలు వేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎమ్మెల్యేలను అసెంబ్లీకు జావు అని చెప్పి పంపిస్తే అసెంబ్లీని దుమ్మా కొట్టి చలో పోతిరెడ్డి పాడు, చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి పగటి వేషాలు వేస్తున్నారు. ఖచ్చితంగా వీరి యొక్క తీరుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వీళ్లకు చలో బంగాళాఖాతం అని చెప్పి దారి చూపించే పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక పూర్తి అయ్యి ఉంటే, అది కనుక పూర్తి అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉంటే దాని పేరు వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పెట్టేవాళ్ళు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం అవ్వదని చెప్పి తెలిసి, దానికి ఎన్జిటి క్లియరెన్స్ ఇవ్వదని చెప్పి తెలిసి, తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందని చెప్పి తెలిసి, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ దాన్ని అనుమతులు ఇవ్వదు, అపెక్స్ కౌన్సిల్ దానికి అనుమతులు ఇవ్వదని తెలిసి ఏదో విధంగా దాన్ని రాజకీయంగా పావులా వాడుకోవాలని చెప్పి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో 2020 సంవత్సరంలో ప్రభుత్వం దాన్ని క్లియరెన్స్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాలు దాన్ని అటకెక్కించి మీ చేతకానితనం వల్ల, మీ అవివేకం వల్ల దాన్ని ఆగిపోయిన దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వరకు బురద జల్లడం ఇది సమంజసమైన అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరుగుతుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుందని చెప్పి ఈరోజు కరాఖండిగా తెలియపరుస్తున్నాను. అధికారిక లెక్కలు దానికి రుజువు చేస్తున్నాయి. మనం చూసుకుంటే ఒకసారి 2014 నుంచి 2019 దాకా కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వము అక్షరాల 12,000 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదే 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసం కేటాయించిన డబ్బు ఎంత అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి 10% కూడా మీరు కేటాయించకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలోనే దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిందంటే మీకు చిత్తశుద్ధి ఉందా, మాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అధికారిక లెక్కలే దానికి తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేయాలి, రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతోంది. గతంలో మనం చూసాం ఏ విధంగా పట్టిసీమను ఏకకాలంలోనే సంవత్సరంలోనే పూర్తి చేసి లింకా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. ఖచ్చితంగా రాయలసీమకు ముచ్చుమురి లిఫ్ట్ ద్వారా, బనకచల్ల లిఫ్ట్ ద్వారా మనకు హంద్రినీవా తులజస్వంతి, అదేవిధంగా రాయలసీమకు ఎక్కడి రాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి వాళ్ళు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే కేంద్ర కమిటీ వచ్చి ఉంది, తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాయలసీమకు వచ్చే నికర జలాల వాటా మీద ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు కరాఖండిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియపరుస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి రాయలసీమ మీద ఉండే చిత్తశుద్ధి అని చెప్పి వాళ్ళకు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏ విధంగా 2014 నుంచి 19 దాకా రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్టు మనకు ముందడుగు వేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాయలసీమకు ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించే బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే ఈ పగటి వేషాలు వేస్తున్నారో చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి
ఎటువంటి ప్రజలు నమ్మశక్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాయలసీమకు రతనాలసీమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ పగటి వేషాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి హాస్యాస్పదంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి. మనకు పోలీస్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది, పారదర్శకంగా ఉంది. కాబట్టి నోరు జారి అంత సీనియర్ నాయకులు నోరు జారడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అలవాటుగా మారింది. ఖచ్చితంగా సమాజంలో అశాంతి వేయకూడదు, అదేవిధంగా శాంతి నెలకొల్పాలని చెప్పి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా శాంతి భద్రతలకు పెట్టిన పేరు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. సార్ ఇంతకుముందు చంద్రబాబు కూడా అలాగే తిట్టారనేసి విమర్శ వస్తుంది కదా సార్, దానిపైన మీ స్పందన ఏంటి? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. మనకు గత 45 సంవత్సరాల నుంచి మనం చూస్తాం. ఈరోజు రాష్ట్రమే కాదు దేశమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన యొక్క విధి విధానాన్ని అవలంబిస్తుందంటే క్రమశిక్షణకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన ఎక్కడ కూడా నోరు జారరు. హుందాతనానికి నిదర్శనం, నిలువటి నిదర్శనము నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. కొన్ని వీడియోలో మొగుడిచ్చాడా నాన్న మొగుడిచ్చాడు చంద్రబాబు నాయుడు మీరు ఉందంటున్నారు కదా. ఎన్నికల సమయంలో ఆ రోజు రాష్ట్రానికి తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్రమంలో ఆ రోజు అడిగింది ఉంటారు తప్పితే ఎక్కడ కూడా పార్టీ నాయకులైతేనేవి, కార్యకర్తలైతేనేవి, పార్టీ సిద్ధాంతాలను మనం చూసుకుంటే ప్రతి ఒక్క మహానాడు క్రమశిక్షణ కమిటీ అయితేనేవి ప్రతి ఒక్క చోట కూడా మనకు దిశానిర్దేశం చేసేది ఒకటే, రాజకీయాల్లో హుందాగా వెళ్ళాలి, క్రమశిక్షణగా వెళ్ళాలని చెప్పి పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు టైంలో మీరు మీ పుట్టుకనే అసాంఘికం అంటారు జగన్. మనం చూసాం అసెంబ్లీలో ఏ విధంగా మహిళను కించపరుస్తూ ఏ విధంగా మనకు నారా కుటుంబం పైన విష పదాలు వాడారు మనం చూసాం. దానికి అసెంబ్లీనే సాక్షి. దానికి తగిన శాస్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టే ఇంత పర్సంటేజ్ ఇన్ని సీట్లకు మనకు అధికారం కల్పించారు. ఖచ్చితంగా అదే హుందాతనంతో ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. క్రిస్టియన్ మైనారిటీ సెల్ నెక్స్ట్ మీకు రసూల్ 11వ డివిజన్ నాయకులు, మొహిద్దీన్ 39వ డివిజన్ నాయకులు, గరిముల్లా 33 డివిజన్ నాయకులు.